నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 1200 కోట్లు జమ చేసిన సీఎం జగన్. బీసీలను మోసం చేసింది చంద్రబాబు. బీసీ డిక్లరేషన్పై వైసీపీ నేతల విమర్శలు. ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ వార్నింగ్. హామీలు అమలు చేస్తేనే ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. కాంగ్రెస్పై హరీష్ రావు ఫైర్. ఆలోచించి మాట్లాడండి, రాహుల్కు ఈసీ వార్నింగ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి. రష్యా తరపున పోరాడుతూ చనిపోయిన మహమ్మద్ అఫ్సాన్. రాష్ట్రంలో రైతన్నలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల ఏ రైతు నష్టపోకూడదనేదే తమ లక్ష్యమని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు గతేడాది డిసెంబర్లో సంభవించిన మిగ్జామ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల రూపాయల పరిహారాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు క్రమం తప్పకుండా పరిహారం అందిస్తున్నామని అన్నారు. అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని వివరించారు. సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6,96,000 మంది రైతన్నలకు ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా. విశాఖ ప్రజలు జగన్ను నమ్మడం లేదని అన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. విశాఖలో డ్రీమ్ క్యాపిటల్ అంటున్న సీఎం జగన్ బూటకపు మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ తాకట్టుతోనే జగన్ ప్రభుత్వం విశ్వసనీయత పోయిందని, తాకట్టు పెడితే తప్పులేదని మంత్రులు సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్రంతో సీఎం జగన్కు రుణం తీరిపోయిందని ఎద్దేవా చేశారు. క్యాపిటల్ విశాఖపట్నంలో లక్ష్యాలకున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. అయినా మళ్ళీ మీకు ఎందుకు నిన్న విశాఖపట్నంలో ఆయన సిగ్గు లేకుండా ఓపెన్ గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని, ఆయన కళ్ళ ఇలా కంటున్నాను, విశాఖపట్నం అలా చేయాలకుండా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు, బోటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇదే విశాఖపట్నం సంబంధించి మీ గతంలో కూడా చూపించాను నేను. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు, మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. సర్క్యూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధర, R&B క్వార్టర్స్ రేసవానిపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ, రైతు బజార్ గోపాలపట్నం, పట్టు పరిశ్రమ శాఖ బక్కనపాలెం, పోలీస్ క్వార్టర్స్ కిర్లంపొడి, బంగ్లా కిర్లంపొడి, మొత్తం 128.7 ఎకరాలు. ఈ మొత్తం కూడా 25,000 కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకుని మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు. మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెసా, లేకపోతే బెంగళూరు ప్యాలెసా, లేకపోతే లోటస్ పాండ్ లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్ లో తాగు. బీసీల ద్రోహి చంద్రబాబు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జైహో బీసీని నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమంటూ ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తర్వాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండి ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ని నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. అయితే విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలుపెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అని మండిపడ్డారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేయడం తమ చేతగాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించడం తమ విజన్ అని తెలిపారు. రైల్వే జోన్ పట్టాలెక్కకపోయినా మౌనం వహించడం ప్రాక్టికల్ అని చెప్పుకొచ్చారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం, ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మొక్కుబడిగా పోటీ చేస్తోందన్నారు. విపక్ష కూటమిలోని పార్టీలు మోదీపైన అక్కసుతో రాముణ్ణి, ఈ దేశాన్ని ద్వేషిస్తున్నాయన్నారు. రాహుల్ను ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. మోదీకి కుటుంబం లేదని విమర్శిస్తున్నారని, దేశమే మోదీ కుటుంబం అన్నారు. ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. గత 15 రోజులుగా ప్రధాని దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వీటిని కాంగ్రెస్ కూటమి జీర్ణించుకోవడం లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. జరగబోయేది ప్రజలే చూస్తారు. నేనేం జ్యోతిషం చెప్పు, కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు నేను జ్యోతిష్యం కాదు. ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో లేకపోతే ఎవరు ఆ సినిమాలో ఏముంది కదా డైలాగ్ కట్టప్పనా అదేంది బాహుబలి సినిమా, ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాహుబలిలో ఎవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు షిండేలు అవుతారో మేమేమి జోష్యం చెప్పము. మేము కావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను వంచి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 100 రోజుల్లో మా 6 గ్యారెంటీలు అమలు అని చెప్పి హామీ ఇచ్చారు. 100 రోజులు దాదాపుగా పూర్తిగా వస్తుంది. 90 రోజులు పూర్తి అయిపోయింది, 10 రోజులు మిగిలింది. పూర్తిగా ఇవాళ మీరు ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. మహాలక్ష్మి పథకం పేరు మీద గృహిణులకు 2,500 రూపాయలు అన్నారు, దాన్ని అటకెక్కించేశారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఎన్నికల అందరికీ అని చెప్పి ఇప్పుడు కొందరికి అని చెప్పి, అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే విధంగా ఈ విపక్ష కూటములు వివరిస్తూ ఉంటాయి. ఒక కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలో వారికున్న సంఖ్యాబలం మేరకు విజయం సాధిస్తే ఆ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ అనుచరులు, ఆ నాయకుడు అనుచరులు, కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటే దాన్ని వాళ్ళు నిలువరించలేకపోతున్నారు. ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నోరు విప్పరు. అంటే వీరికి పాకిస్తాన్ పట్ల అంత మమకారం దేనికి? అంటే ఇండియా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ
4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యాం రిపేర్తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. మంత్రితో భేటీ అనంతరం ఎన్డీఏసీ కమిటీ మేడిగడ్డకు బయలుదేరింది. రేపు ఉదయం మేడిగడ్డ అన్నారం ఫీల్డ్ విజిట్ చేయనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. గురువారం రాత్రికి రామగుండంలో బస చేసి ఎల్లుండి అన్నారం బ్యారేజీని పరిశీలించనుంది. వారి ద్వారా నియమింపబడ్డ మా ఆహ్వానం మేరకు తెలంగాణ రావడం జరిగింది. ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ లో జరిగిన నష్టం, దానికి కారణాలు, అదే విధంగా అది ఏం ల్యాప్సెస్ జరిగినాయి, రెస్పాన్సిబిలిటీ, ద వే ఫార్వర్డ్, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మ్యాండేట్ తో ఎన్డీఏసీ ఎక్స్పర్ట్ టీం హైదరాబాద్ రావడం జరిగింది. దేశంలో ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈ రోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో రోజు జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్ట్ గా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి, మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్ కి మాకు ఒక అడ్వైస్ లాగా ఇవ్వండి అని చెప్పి వాటికి పోవడం జరిగింది. వాళ్ళు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో ప్రజలకు ఒరిగిందేమిటి అని అన్నారు. వైట్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. గతంలో గుజరాత్ మోడల్ ఫెయిల్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి వాళ్ళు పొగుడుతున్నారని గుర్తు చేశారు. పది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతను పొగుడుతారా అని ప్రశ్నించారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని సెటైర్ వేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కనీసం మొన్న బడ్జెట్లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపులు లేవని అన్నారు. ట్యాక్స్ పేయర్స్కు ఇక రైతు భరోసా లేనట్లేనా? పన్ను కట్టే వారిని ఏ లెక్కన గుర్తిస్తారు? రైతు బంధును రైతు భరోసాగా మార్చిన ప్రభుత్వం పన్ను కట్టే వారికి భరోసా కట్టన్న షరతులతో భారం తగ్గించుకుంటుందా? సాగులో లేని భూములను ప్రభుత్వం ఎలా ఐడెంటిఫై చేస్తుంది? తెలంగాణలో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు 2 వాయిదాలలో 10,000 అందించింది గత ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొన్ని నిబంధనలు పెట్టబోతుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ను ఈ పథకం నుంచి తొలగించే అవకాశం ఉంది. దాంతోపాటు పంట సాగు చేయని భూములకు రైతు బంధు కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతులు రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి 14,000 కోట్లకు పైగా నిధులు రైతు బంధుకు ఖర్చు అవుతుంది. రైతు బంధును రైతు భరోసాగా మారిస్తే మరో 7,000 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే 2 సీజన్లకు కలిపి 21,000 కోట్ల రూపాయలు అవసరం. ట్యాక్స్ పేయర్, ప్రభుత్వ ఉద్యోగులు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తే 10% నిధులు భారం తగ్గే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని కౌలు రైతుల సహాయానికి మళ్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖజానాలో నిధుల కొరత కారణంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, అప్పుల వడ్డీ ఎక్కువ భారం అవ్వడం, సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించవలసి రావడం వంటి కారణాలతో ప్రభుత్వం సతమతమవుతుంది. ఏ వర్గాన్ని విస్మరించినా ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. అందుకే వివిధ కారణాలతో రైతు బంధు భారం తగ్గించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే రైతు భరోసా విధి విధానాలు ప్రభుత్వం విడుదల చేస్తే తప్ప రైతు భరోసాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.
పాన్, ఆధార్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్స్ని గుర్తిస్తారని తెలుస్తుంది. దీంతో పాటు స్పెషల్ డ్రైవ్ చేసి సాగులేని భూముల డేటా సేకరిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతు భరోసా, భూములు సాగు చేసే అసలైన రైతులకే అందే అవకాశం ఉంది. కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందవచ్చు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తెర మీదకు రావడంతో కొమరం భీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర మనస్తాపంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి పరోక్షంగా ప్రవీణ్ కుమార్ కోనప్ప ఓటమికి కారణమయ్యారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాగజ్ నగర్ పురపాలిక చైర్మన్లతో సహా కాంగ్రెస్లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కొమరం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన అనంతరం పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ మాట మార్చిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంకా దిగజారు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారిని వచ్చి దీక్షలో కూర్చోమనండి. నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక హుందా ఉండాలా, ఒక పదవికి వన్న దేవాలి, పదవికి ఒక డెకరం తేవాలి, దానికి ఒక వాల్యూ తీసుకురావాలి తప్ప దిగజార ఈ విధంగా మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారిని నేను సూచిస్తా ఉన్నా. ఏదో వ్యక్తి మీద కక్షతోని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోని మీరు బయటికి రావాలి. మీరు ముఖ్యమంత్రి సంగతి మర్చిపోతా ఉన్నారు. ఇంకా మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు ఊహించుకొని ఇంకా కూడా విషయం కక్కే ప్రయత్నం చేస్తారు మా నాయకుల పైన. అది మానుకోవాలా. ఈరోజు కేటీఆర్ గారు దీక్షలో కూర్చుంటే పైశాచిక ఆనందం ఉంటుందా? రోడ్లపైకి రావాలని కోరుకున్నదా? ప్రజలకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే మీరు ఇచ్చిన మాట, మీరు గతంలో చేసిన మాటలు గుర్తు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా? ఇది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నది, ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మీ వ్యవహార శైలి. మా అందరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తరచూ పవన్ కళ్యాణ్పై లేఖాస్త్రాలను సంధిస్తోన్న హరిరామ ఇప్పుడు మరిన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీ రెండో విడత జాబితాపై కసరత్తు సాగిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య చేగొండి హరిరామజోగయ్య మరోసారి పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలిజ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలని హరిరామజోగయ్య లేఖలో సూచించారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పోటీకి దింపితే విజయం సాధించే అవకాశాలున్నాయనే విషయాన్ని చర్చించారు. బలిజ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను జోగయ్య డిసైడ్ చేశారు. తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ముందస్తు అంచనాలను వేస్తున్నానని వివరించారు. మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట ఎంవి రావు, అనంతపురం టీసీ వరుణ్, పుట్టపర్తి బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర,
గుంతకల్లు మణికంఠకు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్కు హరిరామ సూచించారు. రాయలసీమలో 20 లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిధ్యాన్ని కల్పించలేదని, టికెట్లను ఇవ్వలేదని హరిరామ్ అన్నారు. ఈ లోటును జనసేన తీరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.